పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఎండాకాలం వచ్చిందంటే ఈ మట్టి మాఫియాకు రెక్కలు వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఇవాళ నియోజకవర్గంలోని వివిధ చెరువుల్లో మరి చాలా చెరువుల్లో అనుమతిస్తూ ఆ అనుమతి ఇచ్చే క్రమంలో సరైన నిబంధనలు పాటించకుండా కేవలం తోడుకో అన్నట్టుగానే మరి తీసుకోపో అన్నట్టుగానే అక్రమంగా ఎంతైనా తరలించవచ్చు అన్నటువంటి విధంగానే మరి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవంగా మట్టికి పర్మిషన్ అనుమతి ఇవ్వాలంటే ఇరిగేషన్ శాఖ వారు చెరువులోకి వెళ్ళి ఏ ప్రాంతంలో తీయొచ్చో చూసి దాని కొలతలు వేసి ఎన్ని క్యూబిక్ మీటర్ మట్టి తీయొచ్చో లెక్కలు వేసి అంతవరకే దాన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారమే కలెక్టర్ గారు గతంలో అనుమతి ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నవి. కానీ ఇప్పుడు అనుమతి ఇచ్చే క్రమంలో మరి టిప్పర్ల చొప్పున అనుమతి ఇచ్చి ఇవాళ తోడుకో అన్నట్టుగానే అక్రమంగా మట్టి తరలించడానికి దోహదం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కొక్క టిప్పర్కు మరి అవి 10 టైర్ల టిప్పర్లు ఉన్నవి, 12 టైర్ల టిప్పర్లు ఉన్నవి, 16 టైర్ల టిప్పర్లు ఉన్నవి, ఇంకా 20 టైర్ల టిప్పర్లు కూడా ఉన్నవి. మరి ఒక్కొక్క టిప్పర్ 40 నుంచి 50 టన్నుల మట్టిని తీసుకెళ్తా ఉంది. మరి దీనికి అనుమతి ఎంతకి ఇచ్చినారు, ఎన్ని క్యూబిక్ మీటర్లకు ఇచ్చినారు, ఎన్ని టన్నులకు ఇచ్చినారు, ఆ లెక్కలేవి లేకుండా కేవలం టిప్పర్ లెక్కన ఇస్తే ఇవాళ ఒక్కొక్క టిప్పర్కు డబుల్గా తీసుకెళ్ళి ఇవాళ ప్రభుత్వానికి మన నష్టం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి దాన్ని కలెక్టర్ గారు వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఈ మట్టి దొంగల్ని వారిపైన చర్య తీసుకొని వారు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరుగుతూ ఉంది. ఇవాళ అదే కాదు, ఇవాళ అధికంగా మరి మట్టిలో ఓవర్లోడ్తో వెళ్ళటం మూలాన పంచాయతీ రాజ్ రోడ్లను ఛిద్రమై ప్రజలకు రేపు రాకపోకలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు డిపార్ట్మెంట్స్ అన్నీ ఎక్కడున్నవి? ఇవాళ వాళ్ళందరూ దీన్ని చోద్యం చూసినట్టు చూస్తూ ఉన్నారు. ఇది ఒక సినిమా లాగా చూస్తూ ఉన్నారు దీన్ని. ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది, పంచాయతీ డిపార్ట్మెంట్ ఎక్కడుంది, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడుంది? మరి వీళ్ళందరూ కూడా ఈ అధికారులందరూ కూడా దీన్ని సక్రమంగా మరి నిర్వహించాల్సింది పోయి మరి ఈ తప్పుల్ని సరిదిద్దాల్సింది పోయి వీళ్ళు చోద్యం చూస్తూ మరి అక్రమ మట్టి రవాణాకు మరి వీళ్ళే మరి దోహదం చేసినట్టు కనపడతా ఉంది. ఇప్పటికైనా కలెక్టర్ గారు వెంటనే ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకొని అక్రమ మట్టి దందా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి దానికి రాకుండా చూసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి ధాన్యం విషయంలో మరి ఇప్పటికి చాలాసార్లు మీద ధాన్యం విషయంలో హెచ్చరించడం జరిగింది. మరి ప్రభుత్వం వెంటనే మరి ధాన్యం కొనుగోలు చేసి రవాణా చేయాలి, మరి వర్షాలు వస్తే ఇబ్బంది అవుతాయని చెప్పి గతంలోనే సూచన జరిగింది. కానీ వర్షాలు రానే వచ్చినవి, మరి ధాన్యం కుప్పలు తడిసిపోయినవి. ఇవాళ మరి ఒక్కొక్క రైతు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా మరి ఇక్కడ మిగిలిపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ఎటువంటి తరుగు లేకుండా ఎటువంటి మోసం లేకుండా ఉండాలని. అట్లాగే తూకం విషయంలో మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి 40 కిలోల 600 గ్రాములు మాత్రమే తూకం వేసి మరి పంపాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి మిల్లర్లు ఇప్పటికే మరి మీరు ఎంత చేసినా కూడా వాళ్ళకు అవసరమైన పద్ధతిలో ట్రక్ షీట్లు మార్చి మరి తరుగును చూపిస్తూ ఆ తరుగు తీసినటువంటి దానికే మరి రైతులకు ధాన్యానికి డబ్బులు వేయటం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ఎక్కడెక్కడైతే ఏ రైతు మిల్లర్ అయితే మరి ట్రక్ షీట్లో మార్పులు చేసిండ్రో, ఎంత ధాన్యం అయితే తరుగు కింద తీసిండ్రో అటువంటి ధాన్యానికి మరి వెలకట్టి ఎవరి దగ్గరనైతే ఈ తరుగు తీయబడ్డదో ఆ రైతు ఖాతాలో ఈ డబ్బులు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ముందైనా కూడా ఇటువంటి ఆస్కారం కలిగించకుండా మరి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మరి కోరటం జరుగుతూ ఉంది. మరి గౌరవ కలెక్టర్ గారు ఉత్సాహవంతులు యువకులు ఇటువంటి చర్యల్ని తప్పకుండా అరికడతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా మరి రాబోయేటువంటి రోజుల్లో మరి ఇటువంటి అక్రమార్కుల పైన మరి తప్పుడు పనులు చేసేవారిపైన మరి కఠిన చర్యలు తీసుకొని మరి అక్రమ మట్టి దందాన్ని అరికట్టాలి. అట్లాగే మరి ట్రక్ షీట్ల మోసం చేసి మరి తప్పుడు తూకం వేసినటువంటి మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా మరి మేము మరి కోరటం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రైతులకు మేలు చేయాలి, మరి చెరువులను కాపాడాలి, గ్రామాల్లో చెరువులు మరి ఆ చెరువుల ద్వారా మరి ఆ మట్టిని రైతులు పొలాల్లో పోసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి. కానీ ఈ అక్రమ మట్టి దందాకు ఆస్కారం ఇవ్వద్దని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది.